ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. సర్వాధికారి నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరమైనవి, యుగ యుగములకు రాజా నీ మార్గమును న్యాయమును సత్యమునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహింపపరచు వాడెవడు? నీ న్యాయ విధులను ప్రత్యక్షపరచువాడు గనుక జనములు అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. చాలా ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు కీర్తన పాడుతున్నారండి? మోషే కీర్తనయు గొర్రెపిల్ల అనగా క్రీస్తు కీర్తనయు పాడుచున్నారు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నామములో భయపడ కోరువాడు ఎవరైనా సరే వర్ధిల్లుతారు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన నామములో, దేవుని నామములో ప్రియులైనటువంటి దేవుని బిడ్డల భయముతోను, భక్తితోను, సంతోషముతోను, ఆనందముతోను దేవునిని కీర్తించినప్పుడు నీవు నేను ప్రతి ఒక్కరము కూడా వర్ధిల్లుతామనని దైవలేఖనము చెప్తూ ఉన్నది. దైవలేఖన గ్రంథాన్ని బట్టి దేవుడి మాటలను దీవించి తన ఇనికిడిలో జ్ఞాపకము చేసుకును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.